హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా ఈజీ సింపుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెసిపీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి పెసర్లు అండ్ ఒక స్పూన్ రైస్ అయితే తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ నానిపోయినాక నెక్స్ట్ డేకి అయితే ఇలా అయిపోయినాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడానికి కోసం ఇందులో మిగిలిన ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్రతో పాటు కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం, కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి. ఇలా అయితే ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 by 1 ఒక్కొక్క పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. ఇంతవరకు నా వ్లాగ్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూసిన వాళ్ళు కూడా కొంచెం లైక్ అయితే చేయండి. ప్లీజ్ డూ లైక్ మై వ్లాగ్స్. ఛానల్ని సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇలా పెసరట్టు వేసుకొని ఒక గుప్పెడు ఉల్లిపాయ చిన్నగా తరిగిన ముక్కలు వేసుకొని లైట్గా పైన జీలకర్ర యాడ్ చేసి ఇలా నెయ్యితో అక్కడ ఇలా పెడుతున్నాను. వేడి మీద నెయ్యి కరిగిపోతుంది కాబట్టి అక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని అయితే ఇట్లా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. చాలా బాగుంటుంది వేడి వేడి పెసరట్టు. ఈ కాంబినేషన్ అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది. నేనైతే అల్లం చట్నీ ప్రిపేర్ చేయలేదు, నార్మల్ పల్లి చట్నీతోనైతే తింటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఫైనల్లీ మన పెసరట్టు అయితే వేగిపోయింది. క్రిస్పీగా క్రంచీగా ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కనే చట్నీ కూడా పెట్టుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుందంటే టేస్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.